రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా నువ్వు మార్పు తెచ్చుకో. నీకు సిగ్గు శరం ఉంటే మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయిన కాడల్లా దుమ్ము లేపుతా ఉన్నావు, నువ్వు దుమ్ములో పడిపోయినావు. అర్థమైంది కదా నీకు. నీ చేష్టలు నమ్ముతలేరు ప్రజలు. నీ బ్రోకర్ మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తెలంగాణకు అన్యాయం చేసిండు. మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళంతా మరాఠీస్ వాళ్ళంతా ఈయన అబద్ధ మాటలు ఆడ మోసం చేసిండు, ఈడ మోసం చేసేందుకే వచ్చిండు అనేది ఈయన అడుగు పెట్టుతాడు. అది సున్నా అయిందాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. ఏందగ్గ ఎస్టీ వాళ్ళ మీద నువ్వు దౌర్జన్యాలు ఏంది? మళ్ళా మహారాష్ట్ర ఎన్నికల అయిపోతోటే ఆ రిజల్ట్ చూసి